అయినటువంటి ఒక వృద్ధుణ్ణి కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తా ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు, అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గనిపిస్తా ఉంది.